ఇవాళ మెంతికూర పప్పు రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాయండి. ముందుగా 1/2 కప్ కందిపప్పు అయితే తీసుకొని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టమాటో 5 చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని నేను తీసుకున్న పప్పుకి 3 కట్టల మెంతికూర అయితే పట్టింది. సో 3 కట్టల మెంతికూర అయితే యాడ్ చేసుకొని నా టేస్ట్కి తగ్గ కారము, కొద్దిగా పసుపు, 3/4 స్పూన్ చింతపండు గుజ్జు నాకు రెడీగా ఉంది. సో యాడ్ చేసేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 విజిల్స్ అయితే రాణించానండి. నేను ఇక్కడ ఒక విషయం అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు మిస్టేక్ చేయనండి. మానవులు కదా, ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా. అట్లా మిస్టేక్ మన సైడ్ నుంచి ఉన్నప్పుడు మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మన సైడ్ నిలబడిన వాళ్ళే మన అనేవాళ్ళండి. బయట వాళ్ళు నిలబడరు కదా. ఏదిగో ఉడకబెట్టుకున్న కందిపప్పులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మెదుపుకొని రెడీగా పెట్టేసుకున్నాను. తిరగ తాలింపు కోసం చిన్న కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా పెట్టేసుకొని ఇవంతా మంచిగా వేగాలండి. మంచిగా వేగిన దాన్ని ఆల్రెడీ మెదుపుకున్న పప్పు ఉంది కదా, అందులో ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరగా వచ్చే వరకు అయితే ఉంచుకోవడమే అండి. ఎప్పుడైనా కానీ మిస్టేక్ చేయడం ఎంత సహజమో దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ జరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి నా పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. పొగతో నేను క్లియర్గా చూపించడానికి అయితే మీకు రావట్లేదు. నేను అంత గట్టిగా ఉంచను, అంత లూజ్గా ఉంచను అండి. మీడియం కన్సిస్టెన్సీతో అయితే స్టవ్ ఆపేసుకుంటా అండి. ఇవాళ మా ఇంట్లో మెంతికూర పప్పు బెండకాయ ఫ్రై. మీరు ఏ రెసిపీస్ చేసుకున్నారో లంచ్కి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.